అమెరికాలో ఒక అమ్మాయిని ఏలియన్స్ కిడ్నాప్ చేసాయంట. శ్రీరామ్ సార్ చెప్పారు. ఆయన ఎప్పుడూ ఏదో ఒక స్టోరీ చెబుతూనే ఉంటారు. దయ్యాల గురించి చెప్తారు, ఏటీఎల్ గురించి చెప్తారు, ఏలియన్స్ గురించి అయితే ఇప్పటికి ఎన్ని స్టోరీస్ చెప్పారో. ఆయన సబ్జెక్ట్ మ్యాథ్స్ అయినా సమ్స్ కంటే స్టోరీస్ ఎక్కువ చెప్పుంటారు. అవి వినేటప్పుడు నాకు తెలియకుండానే బెంచ్లో నా బాడీ దగ్గరగా ముడుచుకుపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత కదిలితే ఒకేసారి బాడీ హెయిర్ అంతా షాక్ కొట్టినట్టు లేచి నుంచుంటుంది. 45 మినిట్స్ పీరియడ్ 5 మినిట్స్లో అయిపోతుంది. కానీ శ్రీరామ్ సార్ ఈ స్టోరీస్ ప్రతిరోజు చెప్పరు. ఎప్పుడైనా మార్నింగ్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోతే ఆఫ్టర్నూన్ ఫ్రీ టైంలో చెప్తారు. నెక్స్ట్ డే నుంచి కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తారు కదా, స్టోరీస్ చెప్తే మా మైండ్ ఫ్రెష్ అవుతుంది అంటారు. ఈరోజు ఏలియన్స్ గురించి చెప్పారు. అది నా మైండ్లోనే ఉండిపోయింది. ఈవినింగ్ సైకిల్ మీద ఇంటికి వచ్చేటప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ వచ్చా. అప్పుడు క్లైమేట్ కూడా చాలా స్పూకీగా ఉంది. ఆకాశంలో ఎటు చూసినా మబ్బులే కనిపిస్తున్నాయి. కానీ అంత చీకటిగా లేదు. ఎందుకంటే వైట్ పేపర్ మీద లైట్ పెన్సిల్ షేడ్లా ఉన్నాయి ఆ మబ్బులు. గాలికి చెట్లన్నీ ఒకే వైపుకు వాలి ఊగుతున్నాయి. ఆ చల్లటి గాలిలో బ్రీత్ చేస్తున్న ప్రతిసారి బ్రెయిన్ని కూలింగ్ వాటర్లో ముంచి తేల్చినట్టు అనిపిస్తుంది. నేను వచ్చే దారిలో ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంది. నేలంతా పచ్చడి గడ్డితో, అక్కడక్కడ గుంటలతో గుట్టలతో ఉంది. దానికి ఒక పక్క ఎవరూ లోపలికి వెళ్లకుండా ఊసలు కంచేసి ఉంది. ఇంకో పక్క కాలువ గట్టుంది. ఆ స్థలం మధ్యలో కొంత ప్లేన్ గ్రౌండ్ కూడా ఉంది. హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి సరిపోయేంత ప్లేస్ అది. అక్కడ ఇప్పుడు స్పేస్ షిప్ ల్యాండ్ అయితే అవ్వచ్చు. చుట్టుపక్కల మనుషులు ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడో దూరంగా ఒక చర్చ్ ఉంది. రోడ్డు చివరిలో ఇల్లున్న అటు నుండి ఇటు ఎవరూ రావడం లేదు. ఇదే కరెక్ట్ టైం ఏలియన్స్ వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి. అనుకోకుండా సైకిల్ అక్కడే ఆపేశా. దిగి తాళం వేసి కాలువ దగ్గరికి వెళ్ళి దూకి అటువైపు ల్యాండ్ అయ్యా. దిగంగానే నా కాళ్ళు స్థలం మధ్యలోని ప్లెయిన్ గ్రౌండ్ వైపు లాక్కెళ్ళాయి. గాలి వీస్తున్న ప్రతిసారి ఒక చేత్తో నన్ను తాకుతూనే వెళ్తుంది. రోడ్డు మీద సైకిల్ని చూసా. దాని పక్క నుంచి బళ్ళు పాస్ అవుతున్నాయి. కానీ వాళ్ళెవరూ నన్ను పట్టించుకోవడం లేదు. గ్రౌండ్ మధ్యలో ఆగా. చాలా పెద్ద ఏరియా. చుట్టూ తిరిగి చూసి మళ్ళీ రోడ్ని ఫేస్ చేస్తూ నుంచున్నా. గాలి చాలా గట్టిగా వేస్తుంది. చెట్లు విరిగి కింద పడేటట్టు ముందు కొంగిపోయాయి. కొమ్మలో ఆకులు అదే పనిగా ఊగుతున్నాయి. అంత పెద్ద ఖాళీ స్థలంలో నేను ఒక్కడనే ఉన్నాను. గాలి తప్ప ఇంకో శబ్దం వినిపించడం లేదు. నా కళ్ళు ఆకాశం వైపు తిరిగాయి. మబ్బులు ట్రాఫిక్తో నిండిన రోడ్లో కదులుతున్న వెహికల్స్లా ఒకదాని వెనక ఒకటి స్లోగా వెళ్తున్నాయి. వాటిలో స్పేస్ షిప్ ఉండొచ్చు. ఇప్పుడే ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు. అలా ఆలోచిస్తున్నప్పుడే నా వెనక ఎవరో ఉన్నట్టు అనిపించింది. తిరిగి చూశాను. ఎవరూ లేరు. మళ్ళీ ముందుకు తిరిగాను. ఆ వెంటనే ఆకాశం పెద్దగా ఉరిమింది. గుండెల్లో దడ పుట్టింది. అది నా చేతుల్లో తెలుస్తోంది. ఎంత స్పీడ్లో అయితే అక్కడికి వచ్చానో అంతకంటే డబుల్ స్పీడ్లో సైకిల్ దగ్గరికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళేంత వరకు ఏదో భయం. వెనక్కి తిరిగి చూడాలనిపించింది, కానీ చూడలేదు. సైకిల్ స్పీడ్ పెంచా. అది పెరిగిన వర్షం వల్ల, ఎవరో వెంటాడుతున్నారనే భయం వల్ల నాకు బాగా తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి పూర్తిగా తడిచిపోయాను. రెండో రోజు ఫీవర్ వచ్చి స్కూల్కి వెళ్ళలేదు. నిన్న భయం ఇంకా పోలేదనుకుంటా. దొడుగుగానే ఉంది. రాత్రి వచ్చిన కళ ఆ భయాన్ని డబల్ చేసింది. ఆ కళలో నేను చీకటి గదిలో ఉన్నాను. అక్కడున్న లైటు నా ఎదురుగున్న 2 కళ్ళు మాత్రమే. రెప్ప కూడా వేయకుండా వెలిగిపోతున్నాయి. అలా చూస్తున్న కళ్ళ నుండి కొంత సమయానికి కొన్ని మాటలు వచ్చాయి. మమ్మల్ని పుట్టించి పెంచి పోషించారు. కానీ మేము ఎదిగిన కొన్నాళ్ళకే భూమి బూడిదిగా మారిపోయింది. మీరు లేని ప్రపంచంలో మా జీవనం అర్థం లేకుండా పోయింది. అందుకే మా ఈ ప్రయత్నం. మా పుట్టుకకు 50 ఏళ్ల ముందే మమ్మల్ని పూర్తి స్థాయిలో క్రియేట్ చేసే శక్తి మీకు ఇస్తాము. మీరు మాకు మా జీవనాన్ని ఇవ్వండి. ఈ మాటలు పూర్తవగానే 2 చేతులు వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నాయి. నా చేయి మీద తేనెటే కుట్టినట్టు మంటగా అనిపించింది. నేను కలవరిస్తూ అరుస్తూ లేచాను. ఆ అమ్మ వచ్చి నన్ను పట్టుకుని ధైర్యం చెప్పింది. మళ్ళీ పడుకొని పోయాను. ఈసారి లేచేసరికి మధ్యాహ్నం 12 అయింది. కొంచెం ఫీవర్ తగ్గినట్టు అనిపించింది. బయట హాల్లోకి వెళ్ళాను. ఇంట్లో ఎవరూ లేరు. డాడీ డ్యూటీకి వెళ్ళాడు. అమ్మ మెషిన్ రిపేర్ చేయించడానికి వెళ్ళినట్టుంది. నేను టీవీ పెట్టుకుని సోఫాలో కూర్చున్నాను. రాత్రి వచ్చిన కళ ఒక సెకండ్ మెరుపుల ఆలోచనలోకి వచ్చి వెళ్ళిపోయింది. లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్ షోల్డర్ని టచ్ చేస్తూ చూశాను. సర్క్యులర్ షేప్లో ఒక చిన్న మచ్చ ఉంది. చిన్నప్పుడు టీకా వేయించారని అమ్మ చెబుతుంటుంది. టీవీలో లియోనార్డో డా వించి డాక్యుమెంటరీ వస్తుంది.
ఆటోమేటన్స్ అని ఏంటో చెప్తున్నారు. ఆ ఇంగ్లీష్ ఏంటో నాకు అర్థం అవడం లేదు. 400 బీసీలో ఎవరో మెకానికల్ పవర్ అని తయారు చేశారంట. ఇది మాత్రం అర్థమైంది.